నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథం 15వ అధ్యాయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. నిజం చెప్పాలంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన, అంతే గంభీరమైన అధ్యాయం. రాబోయే పెద్ద తుఫానుకు ముందుండే ఒక ప్రశాంత వాతావరణం లాంటిదనమాట. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పనా? ఈ అధ్యాయంలో ఉన్న వచనాలు కేవలం 8. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ గ్రంథంలోకెల్లా అత్యంత చిన్న అధ్యాయం ఇదే. కాని రాబోయే ఆఖరి తీర్పులకు ఇదొక భయంకరమైన ప్రవేశ ద్వారం లాంటిది. ఇంత చిన్న అధ్యాయంలో అంతటి బరువైన విషయాలు ఎలా ఇమిడి ఉన్నాయో మనమిప్పుడు చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. రాబోయే ఆఖరి తీర్పులకు ఈ అధ్యాయం ఎలా ఒక గేట్వేలా, అంటే ఒక ప్రవేశద్వారంలా పనిచేస్తుందో గమనిద్దాం. దేవుని ఆఖరి ఉగ్రత ఈ లోకం మీదకు కుమ్మరింపబడే ముందు ఈ అధ్యాయం మనకొక స్పష్టమైన ఉపోద్ఘాతాన్నిస్తుంది. వీటినే 7 పాత్రల తీర్పులు లేదా ఫైనల్ జడ్జ్మెంట్స్ అని అంటారు. అంటే దేవుడు లోకాన్ని శిక్షించడానికి పంపే ఆఖరి విడత తీర్పులు ఇవే అన్నమాట. దేవుని ఉగ్రత వీటన్నిటితో పూర్తిగా ముగుస్తుంది. అయితే ఈ భయంకరమైన దృశ్యం భూమి మీద మొదలవడానికి ముందు అసలు పరలోకంలో ఎలాంటి సన్నాహాలు జరుగుతున్నాయో ఈ మూలగ్రంథం మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఇప్పుడు మన ఫోకస్ అంతా భూమి మీద నుంచి ఆ పరలోక దృశ్యం వైపు మళ్ళిద్దాం. అక్కడ అద్భుతమైన, గంభీరమైన దృశ్యం ఒకటి ఆవిష్కృతమవుతోంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన పోలికొకటుంది చూడండి. ప్రకటన 4వ అధ్యాయంలో మనకు కేవలం స్ఫటికంలాంటి గాజు సముద్రం మాత్రమే కనిపిస్తుంది. కాని ఇక్కడ 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ గాజు సముద్రంలో అగ్ని కలిసి ఉండటం మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ అగ్ని అనేది రాబోయే ఉగ్రతకు, అంటే ఈ లోకాన్ని దహింపచేయబోయే ఆఖరి తీర్పుకు స్పష్టమైన ప్రతీక. ఆ అగ్నితో కూడిన గాజు సముద్రం ఒడ్డున కొందరు నిలబడి ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? మహాశ్రమల కాలాన్ని జయించిన విజేతలు. అంత్యక్రీస్తును, దాని ప్రతిమను, ఆ 666 అనే సంఖ్యను, లోక ఆకర్షణలను లెక్కచేయకుండా ప్రాణాలర్పించిన రక్తసాక్షులు వాళ్ళు. వారంతా దేవుని వీణలు చేతపట్టుకుని గొప్ప విజయంతో అక్కడ నిలిచి ఉన్నారు. నిజంగా ఎంత అద్భుతమైన దృశ్యం కదూ! అయితే ఆ విజేతలు అలా సైలెంట్గా ఇలబడిపోలేదు. వాళ్ల చేతుల్లో ఉన్న వీణలతో అద్భుతమైన ఆరాధన చేయడం ప్రారంభించారు. ఆ ఆరాధన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వాళ్లు పాడుతున్న కీర్తన బైబిల్లోని 2 ప్రధానమైన చారిత్రక సంఘటనలను అద్భుతంగా కనెక్ట్ చేస్తోంది. అవే మోషే కీర్తన మరియు గొర్రెపిల్ల కీర్తన. ఇది దేన్ని వివరిస్తుందంటే, పాత నిబంధనలోని విమోచనకు, నూతన నిబంధనలోని విమోచనకు మధ్య ఉన్న లింక్ను. ఒకవైపు ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తీయుల నుండి రక్షించబడినప్పుడు పాడిన మోషే కీర్తన ఉంటే, మరోవైపు సాతాను బంధకాల నుండి, అంత్యక్రీస్తు శ్రమల నుండి గుర్రెపిల్ల ద్వారా వాళ్లు సాధించిన అంతిమ విజయానికి ప్రతీకగా ఈ గుర్రెపిల్ల కీర్తన ఉంది. దేవుని రక్షణ ప్రణాళిక ఎంత గొప్పదో ఇది చూపిస్తుంది కదా! ఆ విజేతలు పాడుతున్న పాటలోని సారాంశం ఒక్కటే: ప్రభువా, సర్వాధికారివైన దేవుడా, నీ క్రియలు గొప్పవి, ఆశ్చర్యమైనవి అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, వారు భూమిపై అంత భయంకరమైన శ్రమలను, హింసను అనుభవించారు. అయినా సరే దేవుని మార్గాలను వాళ్లు ఏమాత్రం తప్పపట్టలేదు. ఆయన తీర్పులు 100% న్యాయమైనవని ప్రకటిస్తున్నారు. లోకరాజ్యాలన్నీ ఒకరోజు కూలిపోక తప్పదు, కాని దేవుని నిత్యరాజ్యం మాత్రమే శాశ్వతంగా నిలుస్తోంది అని వాళ్ల పాట స్పష్టం చేస్తోంది. ఇక ఇక్కడి నుండి దృశ్యం ఒక్కసారిగా బరువుగా, చాలా సీరియస్గా మారిపోతుంది. పరలోకంలో తీర్పుల సాక్ష్యపు ఆలయం ఎలా తెరవబడుతుందో చూద్దాం. ఆ ఆరాధన ముగియగానే ఒక భయంకరమైన ప్రక్రియ కళ్లముందు మొదలవుతుంది. ఈ సీక్వెన్స్ ఎలా బిల్డ్ అవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మొదట ఆలయం తెరవబడుతుంది. అందులో నుండి ప్రకాశమానమైన నార వస్త్రాలు ధరించిన 7 దూతలు గంభీరంగా బయటకొస్తారు. అక్కడున్న 4 జీవులలో ఒకటి ఆ దూతలకు బంగారు పాత్రలను ఇస్తుంది. ఆ వెంటనే ఆలయమంతా పొగతో నిండిపోతుంది. ఇది నిజంగా ఉత్కంఠభరితమైన, వెన్నులో వణుకు పుట్టించే ఒక పతాకస్థాయి ఘట్టం. ఇక్కడ ఆ 7 దూతలు వేసుకున్న వస్త్రాలకు ఒక ప్రత్యేకమైన అర్థముంది. వాళ్లు ధరించిన స్వచ్ఛమైన నార వస్త్రాలు, ఆ బంగారు దట్టీలు వారి సంపూర్ణ పవిత్రతకు నిదర్శనం. అంతేకాదు, దేవుని న్యాయమైన ఉగ్రతను అమలుపరిచేందుకు వాళ్లకు ఇవ్వబడిన అథారిటీని, అంటే దైవిక అధికారాన్ని ఈ సింబల్స్ మనకు స్పష్టంగా చెబుతున్నాయి. దీని అర్థమేంటంటే, రాబోయే ఉగ్రత 100% న్యాయబద్ధమైనదని ఇది నిరూపిస్తోంది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో
అత్యంత కీలకమైన, బహుశా అత్యంత భయంకరమైన వాస్తవం దగ్గరకొచ్చాం. అదేంటంటే కృపాకాలం ముగింపు. ఈ పాయింట్ దగ్గర్నుండి వెనక్కి వెళ్లే అవకాశం లేదు. నో రిటర్న్ అన్నమాట. మూలగ్రంథం వెల్లడిస్తున్న భయంకరమైన ఆధ్యాత్మిక వాస్తవం ఇదే. కృపాకాలం ముగిసింది. దేవుని ఉగ్రత కుమ్మరింపబడే ఈ క్షణంలో ఇక దయకు చోటులేదు. ఆలయం పొగతో నిండిపోవడం వెనుక ఉన్న అసలర్థమదే. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, కోర్టులో డిఫెన్స్ లాయర్ తన వాదన మొత్తం ముగించి ఫైల్ మూసేసి కూర్చున్నట్లుగా ఉంది. అంటే ఇకపై మనుషుల తరఫున మాట్లాడటానికి ఎవరూ ఆలయంలోకి వెళ్లలేరు. దేవుడు కరుణించే అవకాశం, ఆ గ్రేస్ పీరియడ్ అఫీషియల్గా క్లోజ్ అయిపోయింది. ఇక మిగిలింది కేవలం జడ్జిగారి ఫైనల్ వర్డిక్ట్ మాత్రమే. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, దేవుని సహనానికి కూడా ఒక ఎండ్ కార్డ్ ఉంటుంది. దేవుడు ప్రేమామయుడు, అందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కాని ఆయన పాపాన్ని ఎలా చూస్తూ శాశ్వతంగా వదిలేసేవాడు కాదు. ఆయన న్యాయవంతుడు కాబట్టి న్యాయం జరిగి తీరాల్సిందే. దేవుని ఉగ్రతను ఆపడం ఇక ఎవ్వరి తరం కాదు. జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నను మీ ముందుంచుతున్నాను. ఆలోచించండి. దేవుని కృపాకాలం ఎప్పటికీ అలా కంటిన్యూ అవ్వదు. అది ముగిసే సమయం వస్తుంది అని ఈరోజు మనం చూశాం కదా. మరి ఆ కృపాకాలం ముగియకముందే, దేవుని ఉగ్రతపాత్రలు ఈ లోకంపై కుమ్మరింపబడకముందే రక్షణకై సిద్ధపడే ఉద్దేశముండా? ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ చాలా లోతుగా ఆలోచించాలి. దేవునివైపు నిలబడేవారికి ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా వాళ్లదే గొప్ప విజయం అని గుర్తుంచుకుంటూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. నమస్కారం.